హాయ్ గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం వివో V20 ప్రో గురించి అయితే మాట్లాడదాం. సో 29,990 రూపాయలు పెట్టేసి మనం వివో V20 ప్రోని ఎందుకు తీసుకోవాలి, అలాగే ఎందుకు తీసుకోకూడదు ఈ ఫోన్ అనే దాని గురించి మీకు కొన్ని రీజన్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఎవరైనా మీరు వివో V20 ప్రో తీసుకోవడానికి ప్లానింగ్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే గైస్. చివరిదాకా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోకూడదు అనే దాని గురించి నేను డివైడ్ అయితే చేశాను. మీతో పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకు ఈ వివో V20 ప్రోని తీసుకోవాలని దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి గుడ్ కెమెరా సెటప్. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సామ్సంగ్ G11 సెన్సార్ అయితే యూస్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో వీరు వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మనకి ఈసారి 44 మెగాపిక్సెల్ సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మంచి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే కెమెరా అవుట్పుట్ అనేది మనకి సూపర్గా అయితే ఉంటుంది. సో వివో తెలిసితే మనకి కెమెరా క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో దీనికోసం మీరు ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారో, మంచి అవుట్పుట్ సెల్ఫీస్ తీసుకోవాలన్నా కానీ, లేదంటే మంచి వీడియోస్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా వివో V20 ప్రో తీసుకోవాలి. బికాస్ మనకి కెమెరా సెటప్ కానీ, అలాగే కెమెరాకి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకి సూపర్గా అయితే ఉంటుంది. అలాగే కెమెరాకి సంబంధించిన వీళ్ళు కొన్ని ఫీచర్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తూ వీడియోస్ కానీ, లేదంటే మనకి బ్యాక్గ్రౌండ్ మోనోక్రోమ్ కానీ, సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు వివో V20 ప్రో అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసామంటే స్లీక్, అలాగే మనకి ఎలిగాటిక్ డిజైన్ అనమాట. సో తెలిసిందే మనకి ఈ ఫోన్ అనేది చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. సో చాలా స్లిమ్ అయితే ఉంటుంది. సో దగ్గర మనకి 7.3 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా సన్నగా అయితే ఉంటుంది. అలాగే డిజైన్ చూసా కానీ, సో డిజైన్ అనేది మనకి సూపర్గా అయితే ఉంటుంది. వాళ్ళ కలర్స్ కానీ, సో మనకి సన్ రైజ్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. సో కలర్స్ కూడా మనకి సూపర్గా అయితే ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఫోన్ పట్టుకునే వెంటనే మనకు ఒక ప్రీమియం ఫోన్ పట్టుకునే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు స్టైలిష్గా అలాగే మనకి స్లీక్ డిజైన్స్తో తీసుకోవాలనుకున్నా కానీ మీరు వివో V20 ప్రో అయితే తీసుకోవచ్చు. సూపర్గా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసామంటే డిస్ప్లే గురించి. సో డిస్ప్లే వీళ్ళు ఖచ్చితంగా మనకి మంచి డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇందులో మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో LCDతో కంపేర్ చేసామంటే AMOLED డిస్ప్లేస్ అనేది మనకి సూపర్గా అయితే ఉంటాయి. అలాగే మంచి సాచురేషన్, మంచి కలర్స్ కానీ, మంచి పిక్చర్స్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో డిస్ప్లే అనేది మనకి సూపర్గా అయితే ఉంటుంది LCDతో కంపేర్ చేసామంటే. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కెమెరా సెటప్లో మనకి వీడియో రికార్డింగ్ కేపబిలిటీ. సో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్, అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా యూస్ చేసి మనం 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మంచి క్వాలిటీలో వీడియోస్ రికార్డ్ చేయాలి, అలాగే స్లో మోషన్స్ తీసుకోవాలనుకుంటే మీకు ఫోన్ పర్ఫెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి కూడా మనకి 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే రికార్డ్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకి చాలా ఫోన్స్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ 1080p వరకే 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మనకి లిమిట్ అయితే ఉంటుంది. బట్ వివో V20 ప్రోలో ఏంటంటే మనకి 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట వివో V20 ప్రోకి అయితే. ఒకవేళ మీరు మంచి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియో క్వాలిటీ కోసం అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి వివో V20 ప్రో అయితే. అలాగే నెక్స్ట్ చూసామంటే సో దీంట్లో వచ్చేసరికి ఈసారి మనకి వీళ్ళు అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సాడ్లీ మనకి దీంట్లో 3.5 ఫోన్ జాక్ అయితే ఉండదు. బట్ మనం సపరేట్గా డాంగుల్ అంటే అడాప్టర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇన్బాక్స్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట. వీళ్ళకైతే మనకి డాంగుల్ అడాప్టర్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు ఈ ఫోన్ వివో V20 ప్రో ఎందుకు తీసుకోకూడదు అన్న గురించి అయితే కొన్ని రీజన్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి 5G గైస్. సో ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాడితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి సేమ్ మనకి OnePlus నార్త్లో అయితే కానీ చూస్తూనే ఉంటాం. బట్ దాని ప్రైస్తో కంపేర్ చేసామంటే ఈ ప్రైసింగ్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంది నార్త్తో కంపేర్ చేసామంటే. సో నార్త్లో కూడా మనకి మంచి స్పెక్స్ అయితే ఉన్నాయి. అది మనకి ప్రెజెంట్ 27,000 రూపీస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 29,990 రూపీస్ ప్రైస్ చేశారు. సో 765G మీరు ఖచ్చితంగా 5G తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ ఏదైతే OnePlus నార్త్ అయితే తీసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా మనకి మోటరోలా G5G అయితే కూడా ఉంది. సో దాని అయితే కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మీకు 5G తీసుకోవాలి అనుకుంటే మాత్రం. సో ఇంత పెట్టి మీరు 5G కోసం అయితే వివో V20 ప్రో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్సెప్ట్ మీరు ఒక మంచి కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ప్రైస్ ఓవర్ ప్రైస్ అయితే చేశారు. సో మనకి వివో V20 చూసుకున్నామంటే 25,000 రూపీస్ అయితే పెట్టారు. అలాగే ఈ వివో V20 ప్రో చూసుకున్నామంటే 30,000 రూపీస్ అయితే పెట్టారు. సో ఖచ్చితంగా మనకి ప్రైసింగ్ అనేది ఓవర్ ప్రైస్ అయితే చేశారు. అలాగే దీంట్లో స్టోరేజ్ కూడా మనకి UFS 2.1 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 30,000 పెట్టేటప్పటికి మీరు ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే వస్తుంది. అలాగే UFS 3.0 సపోర్ట్ చేసి స్టోరేజ్ అయితే కూడా వస్తుంది. సో అంత పెట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు వివో V20 ప్రోని అయితే. సో అదొక మేజర్ డ్రాబ్యాక్ అనమాట ప్రైసింగ్ అనేది. సో వివో V20 కూడా మనకి ప్రైసింగ్ అనేది ఆఫర్స్ 22కి అయితే వచ్చింది. సో దీని ప్రైస్ మనకి వస్తుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఓవర్ ప్రైస్ అయితే చేశారు ఈ ఫోన్ అయితే.
అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్. సో 30,000 పెట్టేసి మనం ఈ ఫోన్ కొనడం కన్నా అక్కడ ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనం స్కిప్ చేసి వివో V20 Pro తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కెమెరా సెటప్ మాత్రమే. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా మనకి బెటర్ కెమెరా క్వాలిటీ అయితే ఉంటుంది. సో వాటి కూడా మనకి బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తారు. బట్ ఏంటంటే వీళ్ళు కొన్ని కెమెరా ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అదొకటే మేజర్ రీజన్. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్ని స్కిప్ చేసి మనం ఈ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి మంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే అక్కడైతే మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. చాలా మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి. లేదంటే మనకి బడ్జెట్లోనే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఉన్నాయి. లైక్ Realme X3 కానీ Redmi K20 Pro సిరీస్ అయితే కూడా మనకైతే ఉందన్నమాట ప్రైస్ రేంజ్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు అస్సలు నచ్చని ఏంటంటే హై రిఫ్రెష్ రేట్. సో ఇప్పుడు చూసుకున్నామంటే మనకి బడ్జెట్ ఫోన్స్లోనే మనకి 128Hz 98Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఫోన్ 30,000 పెట్టినప్పటికీ ఇక్కడ మనకి నార్మల్ 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక్కటే నాకు నచ్చలేదు అనమాట. సో ఇక్కడ వీళ్ళు కనీసం అట్లీస్ట్ 90Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చా కానీ మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు నార్మల్ 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో అదొకటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. అదొక్కటే నాకు నచ్చని హై రిఫ్రెష్ రేట్ ఇచ్చింటే ఇంకా బెటర్గా అయితే ఉంది. బికాస్ ఆఫ్ మనకి అక్కడ ఎమోలీ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చింటే ఇంకా అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉండదు. సో ఇంకా లాస్ట్ మాకు నచ్చిన కాన్ గురించి నాకు ఎందుకు కొనకూడదని చూసుకుంటే, సో దీంట్లో వచ్చేసరికి ఎక్స్ట్రా మనకి మైక్రోస్టిక్ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. సో వివో V20 అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో వచ్చేసరికి కార్డ్ సపోర్ట్ తీసేశారు. అలాగే 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేశారు. సో సేమ్ మనకి వివో V20 చూసుకున్నామంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. అలాగే ఎక్స్ట్రా మనకి మైక్రోస్టిక్ కార్డ్ సపోర్ట్ అయితే కూడా ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే వివో V20 Proలో చూసుకుంటే వాళ్ళు అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి వచ్చే 120GB ర్యామ్ మోడల్ ఉంటుంది కదా. సో అదే దాంతో వీళ్ళు అడ్జస్ట్ చేసేసారు. ఎందుకు మనకి ఇంత వేరియేషన్ అయితే నాకైతే అర్థం కాలేదు. సో వివో V20కి 20 Proకి మనకి 5G ఒకటి అప్గ్రేడ్. సో ఎందుకు తీసారనేది నాకైతే అర్థం కాలేదు. సో గైస్ ఇవి మనకి వివో V20 Proని ఎందుకు తీసుకోవాలి, అలాగే ఎందుకు తీసుకోకూడదు అనేసి. సో మీరు ఇంకా ఏమన్నా పాయింట్స్ కన్నా ప్లాట్ చేసినంటే సో కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి గైస్. మీరేమన్నా ఫైండ్ అవుట్ చేసినంటే ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు అనేసి. సో గైస్ ఇంతే ఈ వీడియోలో గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.